హాయ్ హలో అందరికీ నమస్కారం. ఇప్పుడిప్పుడే లేటెస్ట్గా రైతు బంధు డబ్బులకి సంబంధించి కొన్ని అప్డేట్స్ వచ్చాయి. ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. మీరందరూ వీడియోని చివరి వరకు చూసి స్పష్టంగా తెలుసుకోండి. అలాగే మన ఛానల్ ద్వారా ఇలాంటి అప్డేట్స్ మిస్ కావద్దనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ రైతు బంధుకి సంబంధించి ఇప్పటివరకు మీకు రైతు బంధు వచ్చిందా రాలేదా? ఒకవేళ రైతు బంధు వచ్చుంటే ఎస్ అని చెప్పేసి, రైతు బంధు రాకుంటే నో అని చెప్పేసి కామెంట్ చేయండి. ఇక లేట్ చేయకుంటూ ఇవాల్టి అప్డేట్స్కి సంబంధించి వచ్చేసినట్లయితే ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో కేవలం 1 ఎకరం పట్ట కలిగిన రైతులకు మాత్రమే రైతు బంధు వచ్చినట్లుగా సమాచారం అయితే ఉంది. 1 ఎకరం పైబడిన రైతులకు ఎవరికి కూడా రైతు బంధు రాలేదు అని చెప్పేసి మన సబ్స్క్రైబర్స్ చాలామంది అయితే చెప్తున్నారనమాట. అయితే తాజాగా ఉన్న అప్డేట్ ఏంటి అంటే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాస్త అప్పులలో ఉన్న సందర్భంగా, ఖజానా ఖాళీగా ఉన్న సందర్భంగా ఉద్యోగస్తులకి జీతాలకి అలాగే తదితర ఖర్చులకి వినియోగిస్తున్నట్టు తెలుస్తుంది. తాజాగా మరో 9,000 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం అప్పుగా తీసుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఇప్పటి వరకు ఉన్న పైసల్ని ఒక మోస్తారు రీతిలో రైతుల ఖాతాలలో వేస్తున్నామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న సందర్భాన్ని అయితే మనం చూసుకుంటున్నాం. ఇంకా 40 లక్షల మంది రైతుల ఖాతాలలో డబ్బు జమ కావాల్సి ఉంది అన్నట్లుగా సమాచారం అయితే ఉందనేది ఈ సందర్భంగా మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. తెలంగాణ రాష్ట్రంలో 5 ఎకరాల లోపు ఉన్న రైతుల ఖాతాలో డబ్బులు రావడానికి ఇంకా ఒక 10 నుండి 15 రోజులు పట్టే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ సంక్రాంతి లోపే ఈ రైతు బంధుకి సంబంధించిన డబ్బులు విడుదల చేయాలని ప్రభుత్వం భావించినా కూడా అది అవే అవకాశాలు అయితే అవుపియట్లేదు. సో మరో కొన్ని రోజులలో రైతుల ఖాతాలలో రైతు బంధు డబ్బులు పడే అవకాశాలు అయితే అవుపిస్తున్నాయి. సో ఇవైతే మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ మిస్ కావద్దనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ వాట్సాప్ గ్రూప్లో కూడా ఈ వీడియోని షేర్ చేసి వాళ్ళకు కూడా తెలియజేయండి.